దిగిరావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలు వారి పాపములు విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో మరలా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళ యొక్క పాపము నిమిత్తమై వారు తెలుసుకొని, వారి పొరపాట్లు తెలుసుకొని, వారి తప్పు తెలుసుకొని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో దేవుడు మరలా ఆశీర్వదిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము ఈ యొక్క 21వ వచనంలో మనం చూస్తే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యములు చేశాను అంటున్నాడు. దేవుడు చేసేటువంటి వాగ్దానం, దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే ప్రజల్లో ఎంతోమంది కలవరంతో, వేదనతో, బాధతో, దిగులుతో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు తన వాగ్దానం ఏం చెప్తున్నాడంటే యోవేలు ప్రవక్త ద్వారా, ఇక నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యములు చేసెను. పశువులారా అంటున్నాడు, చదవండి. భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అయితే సమృద్ధిగా ఆహారాన్ని మరలా అనుగ్రహించబోతున్నాడు దేవుడు. సమృద్ధి ఆహారాన్ని దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు. అంటే తగిన సమయమందు, తగిన కాలమందు దేవుడు మరలా ఆకాశం అనే తన ధరణిధిలో నుండి మరలా వర్షాన్ని రప్పించబోతున్నాడు. కోల్పోయిన ప్రతి దానిని తిరిగి మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైతే పోగొట్టుకున్నామో పోగొట్టుకున్న దానిని తిరిగి మరలా దేవుడు మరలా అనుగ్రహించబోతున్నాడు. ఈ రోజున భయపడవద్దు, సంతోషించు. భయపడవద్దు, నువ్వు సంతోషించు. ఎవరు భయపడతారంటే దేవుని తెలియని వాళ్ళు భయపడతారు, విశ్వాసము లేని వారు భయపడతారు. దేవుని మీద ఆనుకోకుండా లోకం మీద, అంటే మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, లోకంలో ఉన్న పరిస్థితులకి భయపడేటువంటి పరిస్థితులను చూసి భయపడేవాళ్ళే. లోక పరిస్థితులను బట్టి వాటి మీద ఆనుకున్నటువంటి వాళ్ళు భయపడతారు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషించు, గంతులు వేయి. మీ పశువులు కూడా వాటికి సమృద్ధి ఆహారాన్ని మరలా దేవుడు మరలా అనుగ్రహించబోతున్నాడు. అందుకని అన్నాడు, వీళ్ళలో గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. హల్లెలూయా. సియోను జనులారా ఉత్సహించి సంతోషించండి. ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. మన దేవుని బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ ఉండొచ్చు, కానీ అన్నీ ఉండి దేవుడు నీ జీవితంలో లేకపోతే దానంత దౌర్భాగ్యం పోవట్లేదు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని కలిగి ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా దేవుడు నీతో ఉంటే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయండి. హల్లెలూయా. కొంతమంది ఈ లోకంలో ఉన్న
ఈ భూ సంబంధమైన వాటి మీద చూసుకొని తెగ ధైర్యం ఉండదు. ఏం ధైర్యం అంటే ఏంట్రో భలే ధైర్యం ఉన్నాం అంటే, నాకేమండి మంచి ఉద్యోగం ఉంది, మా పిల్లలు మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు అమెరికాలో చదువుతున్నారు, పలానా దేశంలో చదువుతున్నారు, నెలకి ఇన్ని లక్షలు వస్తాయి, మాకు ఇంత ఆస్తి ఉంది, మాకు అక్కడ అయ్యి ఉన్నాయి, ఇక్కడ అయ్యి ఉన్నాయి అని చెప్పుకుంటారు. అంటే మంచిదే. కానీ దేన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారంటే దేవుడిని బట్టి కాదు, కానీ వారికి కలిగిన ఆ ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ ఇచ్చింది కూడా దేవుడే అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశమా, ఇక్కడ అన్నాడు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించండి, మీ దేవుని యందు సంతోషించండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మరలా చెప్పుదును, ప్రభువునందు సంతోషించండి, ప్రభువునందు సంతోషించండి. ప్రభువుని బట్టి మీరు సంతోషించాలి. ఈరోజు నేను ప్రభువుని బట్టి నేను సంతోషిస్తాను. హల్లెలూయా. దేవుని బట్టి నేను సంతోషిస్తున్నానండి. దేవుని బట్టి అపోస్తలుడైన పౌలు తనకు సమస్తం ఉంది, అవన్నీ కూడా వెంటతో సమానంగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టేసి ప్రభు కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం ఉండాలి. మనుషులను బట్టి కాదు, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు. ఒకవేళ ఇన్ని ఉండొచ్చు, ఈరోజు ఉన్నది రేపు లేకపోవచ్చు, ఈరోజు లేనిది రేపు మరలా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనము అతిశయించకూడదు, దీన్ని బట్టి మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. దేవుని బట్టి మనము ధైర్యంగా ఉండాలి, దేవుని బట్టి మనం సంతోషించాలి, దేవుణ్ణి బట్టి అతిశయించాలి. హల్లెలూయా. అతిశయించువాడు యెహోవాను బట్టి అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు అడిగేది ఏంటంటే మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఒక అతనట మార్గం మధ్యలో ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళాలి. మధ్యలో అకస్మాత్తుగా వర్షం వచ్చేస్తుందంట, భయంకరంగా వర్షం వస్తే ఆ పాపం అక్కడ పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, అయ్యా ఇక్కడ దగ్గర లేదు, నాకు గ్రామం ఉందంటే ఇక్కడ దగ్గరలో ఏం లేదండి, అక్కడ ఒక ఇల్లు ఒకటి ఉందండి, ఒక మంచి ఇల్లు ఉందండి, ఆ తోట ఆ యొక్క యజమాని ఇల్లు ఉంది, మీరు ఈ వర్షం తగ్గిన దాకా మీరు అక్కడ ఉండొచ్చు, తర్వాత మీరు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళిపోవచ్చు అనేసరికి ఈయన గబగబా త్వరగా అక్కడికి వెళ్తే తడుచుకుంటూ వస్తుంటే ఈయన అడిగాడట, అయ్యా మీరు ఎంత తడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంత పొద్దుపోయింది, వర్షం తగ్గినాక వెళ్ళొచ్చండి, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, మీరు మార్నింగ్ ఉదయం వెళ్ళొచ్చు అని చెప్పాడట. అయ్యా నేను ఉండటానికి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగాడంట ఆయన. హల్లెలూయా. ఎవరిని అడిగాడు? ఈ తోట యజమాని. అయ్యా ఇంత బిల్డింగ్ ఉండగా మీరు తల దాచుకోవడానికి చోట్లేదా, మీకు ఇన్ని రూములు ఉన్నాయి, మీకు ఏదో ఒక రూమ్ తీసుకోండి అన్నాడట. సరే అన్నాడట. సరే నేను నాకు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేపలు బట్టి ఆయన బెస్తా, చేపలు బట్టి ఆయన పెద్ద వ్యాపారి, చేపల వ్యాపారి. అయితే ఒక పెద్ద గార్డెన్ ఉంది, తోట ఉంది, చేపల వ్యాపారం. అయితే ఈయనన్నీ ఈ చేపల వ్యాపారం చేస్తారు కదా, అక్కడ ఈ గదులు అక్కడక్కడ అన్నీ చేపలతో ఉన్నాయంట, అన్నీ సమృద్ధిగా ఉన్నాయంట. ఒక రూమ్ అంట ఎక్కడో ఇచ్చాడంట, ఒక రూమ్ ఇస్తే ఈ రూములో, అయ్యా ఈ రూమ్లో మాత్రం మీరు చక్కగా ఉండొచ్చు, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీ ఇష్టం, ఈ రాత్రి చక్కగా మీరు రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని ఉదయం వెళ్ళొచ్చు అన్నాడు. ఆ మార్గస్తుడు అన్నాడట, సరే నాకు ఈ రూమ్ ఇస్తున్నావు కదా, మరి ఈ రూమ్లో నీకు సంబంధించిన ఏమి ఉండకూడదు అన్నాడట. అయ్యా ఏమి ఉండవు, కానీ ఆ గోడకు మాత్రం ఒక వల మాత్రం ఉంటుంది, ఖాళీ లేదండి, ఒక వల మాత్రం ఉంటుంది, ఆ వల తప్ప ఇంకేది ఉండదు అన్నట. ముందుగానే చెప్పాడట, నాకు ఇది ఇస్తున్నావు కాబట్టి నాకు ఇచ్చే చిన్న రూమైనా ఒక చిన్న స్థలమైనా ఆ స్థలంలో నీకు సంబంధించింది ఏది ఉండకూడదు అన్నాడు. అలాగేనా అన్నాడట అని చెప్పి అక్కడ చూసిన తర్వాత ఆ రూమ్లోట ఆ వల గోడకు మేపుకుందట, మొక్కి వల తగిలించాడు. ఈ వల మరి ఇది ఉంది కదంటే ఇది నీకేమంటావయ్యా అన్నాడు. లేదయ్యా నువ్వు చెప్తేనే నేను ఆ రూమ్లోకి వచ్చాను, మరలా నువ్వు ఇదేంది ఇది పెట్టేశావు అన్నాడంట ఆయన. హల్లెలూయా.
ఆ గోడకి మేకు వల తగిలిచ్చిందా, ఆ వల తీసేస్తే నాకు ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. ఆ వల నీకేమడం వచ్చిందా అన్నాడట. మరి ముందుగానే అడిగాడు కానీ, నేను తలదాచుకోవడానికి స్థావరం చూయించావు, మంచిదే, ఉండమన్నావు, నీకు గట్టిగా చెప్పలేదుగా. మరి ఆ వల ఎందుకు అక్కడ ఉంచావు? వాసన కొడతా ఉంటాడా అక్కడ? ఎవరైనా ఉండలే. దేవునికి ఇచ్చేది కూడా మనం ఎలా ఉండాలా? శ్రేష్టమైనది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గస్తుడు అన్నట, నాకు అవసరం లేదన్నట. అప్పుడు తీసేసాడంట. దేవుని స్తోత్రం. అలాగనే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయించకూడదు, కానీ ఇచ్చిన దేవుని బట్టి మనము అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి, ప్రభువా నీవు ఇచ్చిన దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. పశువులారా, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలని, కొంచెమైనా దానిలో మళ్ళీ ఎలాంటి అరమరికలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మన హృదయము ఇచ్చేటప్పుడు, ప్రభువా ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ఇంక దీంట్లో ఏ వ్యాపారం అంటే దుర్వ్యాపారం సంబంధించిన ఏ అపవిత్రత దీంట్లో ఉండకూడదు. ఇస్తే దేవునికి సంపూర్ణంగా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఏదో మనుషుల కోసం, మనుషుల మెప్పు కొరకు నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి వ్యర్థమవుతుంది. హల్లెలూయా. అతిశయము, గర్వము, అహంభావము అలాంటిది మనలో పొరపాటు కూడా రాకూడదు. హల్లెలూయా. దేవునికి చూడండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏవేళ ప్రవక్త ద్వారా, ఆ ప్రవక్త ద్వారా అంటాడు, ఇదిగో వాళ్ళు చేసిన అతిక్రమములు బట్టి, వాళ్ళ యొక్క క్రియలు బట్టి, వాళ్ళ దోషాలు బట్టి, ఇదిగో ఈ విధంగా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కోల్పోయిన ప్రతిదాన్ని మరలా తిరిగి ఇవ్వబోతున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏవేళ ప్రవక్త ద్వారా. ఇప్పుడు మనం చదివినటువంటి 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ప్రభువునందు సంతోషించాలి. ఫిలిప్పు పత్రికలో మన 4వ అధ్యాయం చూస్తే, ప్రభువునందు సంతోషించండి. నీకు ఇచ్చిన అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అన్నిటిని బట్టి, వీటన్నిటిని ఇచ్చిన దేవుని బట్టి మనము స్తుతించాలి, సంతోషించాలి. దేవా నాకు మంచి ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వం వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పూర్వము అంటే గతించినటువంటి దినాల్లో, భయంకరమైనటువంటి ఆ కరువు దినాల్లో ఎలాంటి పరిస్థితులు అనుభవించారు. కనీసం పశువులు మేత మేయడానికి కూడా లేదు, ఎండిపోయింది. వర్షాలు లేవు, తినడానికి తిండి లేదు, వ్యవసాయం చేయడానికైనా వర్షం ఉండాలి. ఆహారం లేక ప్రజలు కరువు దినాలు, క్షామము, కరువు, అలాంటి భయంకరమైన దుస్థితి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరణ వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇక్కడ నుంచి అంటున్నాడు, ఇక్కడ నుంచి ఇదిగో తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపోరును. హల్లెలూయా. క్రొత్త ద్రాక్ష రసమును మీ గానుగులు నిండి పొరలి పారును. గానుగులు అంటే అర్థం ఉందా? గ్రైండర్ గానుగులు ఉంటాయి కదా, ద్రాక్ష రసం ఇప్పుడు లేవులే, ఇప్పుడు అన్నీ ఫ్యాషన్, ఇప్పుడు అన్నీ పవర్లెస్ గ్రైండర్స్ అన్నీ, అది కరెంటుతో పని లేదు. ఇప్పుడు చాలా రోడ్డు అమ్మటే పడేసి ఉంటాయి, రోడ్లు పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు, మిక్సీలు చూసారా? మిక్సీ చూసారా? రోడ్డు అమ్మటే మిక్సీలు అయినా మాట చూస్తారు, మిక్సీ చూడలేదు. అదే మనం పిండి తెచ్చుకుంటారు రోడ్డు, అయ్యే మిక్సీలు, గ్రైండర్లు, అంటే కరెంటుతో పని లేదు. ఒకటి వాషింగ్ మిషన్ తెలుసా? అవి కూడా రోడ్డు అమ్మట ఉన్నాయి. మనం ఇంటికాడికి వెళ్తే రోడ్డు అమ్మట వాషింగ్ మిషన్ పడేశారు.
ఇదేంద్ర బాబు కొత్త మిషన్ బయట పారేస్తారు, కరెంటుతో కూడా పని లేదని. బట్టలు ఉతికే బండ, అది వాషింగ్ మిషన్. హల్లెలూయా. వాషింగ్ మిషన్, మిక్సీలు అన్నీ బయట వేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కరెంట్ వచ్చేసినాయి కదా, అందుకని కరెంట్ బిల్ ఎక్కువైపోయింది. పాత పద్ధతులు చేయండి, ఎంత బాగుంటుందో, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు పరిగెత్తాల్సిన తెల్లవారుజామున ఉరుకుతున్నారు, ఎందుకు ఉరకాల్సిన అవసరం? అంత ఉరకటం దేనికి? ఇంతలో నగలు వేసుకొని తెల్లవారుజామున వాకింగ్ వెళ్తుంటారు, అయ్యో చూస్తాడు, నాకపోతాడు, అయ్యో అయ్యో ఇవ్వండి అంత అవసరం అంటారా? హల్లెలూయా. హల్లెలూయా. ఉంటే పెట్టుకో, మంచిదే, ఏదో సందర్భం వస్తే పెట్టుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు అది కూడా లేదు అవకాశం. డబ్బు ఉన్నా కానీ ఇప్పుడు ఒకప్పుడు చెప్పేవాడు, నాకు అంత ఉంది, నాకు అంత బంగారం, ఎంత బంగారం. ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా ఇప్పుడు చెప్పాలి తప్ప, ఏమండి? అందుకనే ప్రభువా నాకు స్తోత్రం, నీకు స్తోత్రం, ఏమి లేదు స్తోత్రం. నీకు భయపడాల్సిన అవసరం ఏంటి? అన్నీ ఉన్నాడు భయం, కానీ నాకేం భయం, నీకేం భయం? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, భూమి మీద ధనవంతులైన వారు, భూమి మీద దేన్ని కూడా మీరు సమకూర్చుకోవాలి, భూమి మీద దేన్ని కూడా మీరు దాచిపెట్టండి, మీకు ఎంతవరకు అవసరం అంతవరకే ఉంచుకోండి. హల్లెలూయా. అవసరం లేని ఎవరు ఇచ్చేసేయండి, అట్లే ఇట్లా. ఇప్పుడు పనికి రాకపోతే ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. అడుక్కునేవాడు కనీసం ₹1 కూడా ఇవ్వడానికి మనసు అప్పుడు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళ దగ్గర వీళ్ళు అడుక్కోవచ్చు చిల్లర కోసం. అలాంటి పరిస్థితి వచ్చింది. డబ్బు ఉన్నా కానీ డబ్బు అడుక్కునేవాడే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అడుక్కునే వాళ్ళ దగ్గర ఈడైపోయాడు, అయ్యా చిల్లరేరా బాబు, చిల్లరేరా అని అడుక్కున్నారు, కమిషన్ చొప్పున వాడే కాళ్ళు ఎగరేస్తున్నాడు. అలా వచ్చింది పరిస్థితి. హల్లెలూయా. రాబోయే దినాలు ఇంకా ఘోరం ఉంటాయి పరిస్థితులు. హల్లెలూయా. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి ఆ కరువు దినాల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మరలా మీకు తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులు పైగా పొర్లి పారును. అనగా సమృద్ధి ఆశీర్వాదాలు, సమృద్ధి దీవెనలతో దేవుడు మరలా మనకి అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడు ఇక్కడ అంటున్నాడు, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామము స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరణానిత్తును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చీడ పురుగులు, తెగుళ్ళు చేత మరి రకరకాల పొలాలకు వచ్చేటువంటి తెగుళ్ళు, పొలాలకే కాదు తెగుళ్ళు, మనుషులు కూడా తెగుళ్ళు వస్తాయి. ఏంటా తెగుళ్ళు అంటే? స్వార్థం కాదు, రోగాలు, వ్యాధులు, అది కూడా తెగులు. పొలాలకి జబ్బులు వస్తాయి. జబ్బులు అంటే ఏంది? హల్లెలూయా. పొలాలకి జబ్బులు వస్తున్నాయి, మనుషులకి తెగుళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. తెగుళ్ళు అంటే ఏంటి? మనం కొత్తగా ఫ్యాషన్గా, తెగుళ్ళు అంటే రోగాలు. మనుషులకి ఏ రోగాలు వస్తున్నాయి, వాటికి కూడా ఏ రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ ఎలా చేస్తున్నారంటే, మనం ఏది తిన్నా కానీ అన్ని ఆ ట్రబుల్ ఈ ట్రబుల్, అన్ని ట్రబుల్సే. హల్లెలూయా. 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 కొంచెం ఎక్కువ తిన్నా బాధే, తక్కువ తింటే. ఒక ఆయన ఫోన్ చేశాయా, ప్రార్థన రిక్వెస్ట్, ప్రార్థన సహాయం ఏంటంటే, అయ్యగారండి తినాలనుంది తినలేకపోతున్నా, తింటే అరగట్లేదు, నా పరిస్థితి ఏంటన్నా? తినాలనుంది కానీ తినలేకపోతున్నా, తింటే ఇబ్బంది పడుతున్నా, నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ఏ విషయంలో ప్రార్థన చేయాలో చెప్పండి? ఆకలి కోసం ప్రార్థన చేయాలా? అరుగుదల కోసం ప్రార్థన చేయాలా? దేనికోసం నేను ప్రార్థన చేయాలా? తినాలని ఉంది, తినలేకపోతున్నా, తింటే అనారోగ్యం. ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలా మీరు చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు సమృద్ధి ఆశీర్వాదాలతో, అందుకని అంటున్నాడు, ఇప్పుడు మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. దేవుని స్తుతించినప్పుడు, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి.
మరీ ఎక్కువగా తినకూడదు. ఎంతవరకు అవసరం అంతవరకు తిను. కొంచెం ఆకలితో ఉంటే మంచిది. హల్లెలూయా. ఆకలితో ఉండటం మంచిది, చాలా బెస్ట్. ఎక్కువగా తిన్నా అనారోగ్యమే, మరీ తక్కువగా తిన్నా నీరసం వచ్చేస్తుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు తింటే నీకు ఆరోగ్యంగా ఉంటుంది, నువ్వు ఎంత పని ఏం చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగును, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన పంటను, ఎన్ని సంవత్సరాలు? సంవత్సరముల పంటను సంవత్సరముల ఎన్ని సంవత్సరాల పంట అయితే పాడైపోయిందో మరలా నేను ఆ మహాసైన్యానికి ఆజ్ఞాపిస్తాను. కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి వచ్చేస్తుంది. ఎంత గొప్ప అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథములో మనం చూస్తే 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది ఈ మాట. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పక ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీ పంటను తినివేసిన పురుగులను నేను గద్దించుచున్నాను. దేవుని స్తోత్రం. గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ పైరు విషయంలో ఎటువంటి తెగులు వచ్చిన, చుట్టూ పొలాలకు రోగాలు ఉండొచ్చు, కానీ మధ్యలో నీ పొలం ఉండొచ్చు, దానికి ఏ తెగులు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. పరీక్షించుకోండి. కాకపోతే ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు ఒక సంఘంలో, నేను విన్నాను. పురుగుల మందు పొలానికి పురుగుల మందు వేయాలంట, డబ్బు లేదంట, ఆయనకి ధనం లేదు. అందరూ పొలాలు నీళ్ళ మందు చల్లేశారు. పాపం ఇంత మధ్యలో ఉంది, చాలా బాధపడుతున్నాడు. చుట్టూ పచ్చగా ఉండే పొలాలు, ఈయనది కొంచెము చాలా తెగులుతోటి పురుగుతో ఉందంట. అయ్యా టయానికి డబ్బులు లేవు, ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట. సేవకుని దగ్గరకు వస్తే ఈయన ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు భయపడబాకు అని చెప్పేసి ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తే ప్రార్థన చేశాడంట. నీళ్లు ప్రార్థన చేసి ఆ తైలం ప్రార్థన చేసి ఇస్తే ఇతను అనుకున్నాడంట, ఈ ప్రార్థన చేసినటువంటి ఈ తైలం నేను ఆ మందు కంటే ఇంకా శక్తివంతమైనదిగా ప్రభు తన కార్యం చేయగలడు అని విశ్వాసంతో చల్లి, చూడండి దీనికి ఎంతైతే ఆ మందు ఖర్చు అవుతుందో అదంతా కూడా దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇస్తాను అని తీర్మానం చేసుకొని ఆయిల్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోయి ఇంకా ట్యాంకర్లో వాటర్ పోసి ఆ వాటర్లో ఏం చేశాడు, ఈ మెడిసిన్ వేసాడు. ఏ మెడిసిన్? కొబ్బరి నూనె కాదు, దేవుడు ఆశీర్వదించిన ప్రార్థన చేసినటువంటి ఆయిల్లో ఏ శక్తి ఉండదు, కానీ ప్రార్థనలో శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడైతే గోటిగా వాటర్ పోసి ఆయిల్ పోసేసి స్ప్రే చేస్తున్నాడు. అందరూ అన్నాడు, ఏంట్రా బాబు ఏం మందు కొడుతున్నా అంటే చెప్పట్లేదంట. అది మీకు అర్థం కాదని చెప్పిన అంటున్నాడంట. ఏం స్మెల్ వస్తుందిగా, స్మెల్ కూడా రావట్లేదంట. ఈడేం పిచ్చోడా మంచోడు, ఏంది ఉట్టి నీళ్ళు కొడుతున్నాడు అనుకుంటా. మొత్తం ఆ పొలం అంతా కొట్టేస్తే చుట్టూ ఉన్న పొలాల కంటే ఇదే ఎక్కువ పచ్చదనంగా ఉంది, బాగా ఎదుగుతా ఉందంట. హల్లెలూయా. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభువుని కనపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. నేను విన్నాను, నేను వినకుండా ఏది చెప్పనండి, వింటేనే చెప్తాను, చూస్తేనే మాట్లాడతాను. అక్కడ జరిగిన అద్భుతంలో అలాంటి గొప్ప అద్భుతం చేసినటువంటి దేవుడు, ఇదిగో మీ పంటను తినివేసిన పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఎండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని నమ్మాడు. చుట్టూ తెగుళ్ళు ఉండొచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉండొచ్చు,
ఎంతో మంది బలహీనులుగా అనారోగ్యమైన సమస్యలు ఉండొచ్చు. నీ కుటుంబంలో మాత్రము దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం నీకుంది. నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంది. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంది. అందుకని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వ్యాధులకు భయపడాల్సిన అవసరం లేదు. రోగాలకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 2000 సంవత్సరంలో అంటే ఇప్పుడు ఇంచుమించు 16 సంవత్సరాల నుండి ప్రభుని నేను అంగీకరించి ఈ రోజు వరకు కూడా దేవుడు తన శక్తిని బట్టి ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యాధి ప్రతి రోగానికి కారణము దయ్యాలే. ఈ దయ్యం ఈ శరీరాన్ని విడిచిపెట్టిందంటే ఆ రోగం వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా. దాంట్లో ప్రశ్నే లేదు. ఇంకంతే. ఇంకా నీలో ఏదైనా ఉందంటే ఆ దయ్యాన్ని వెలగొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. రోగానికి కారణమైన దైవం యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, పో. నా దేవుడు నివసించే ఆలయం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తముచ్చే సాతానును జయించితిమి. గొర్రె పిల్ల గొర్రె పిల్ల రక్తముచ్చే సాతానును జయించితిమి. ఆత్మయందు వాక్యమందు అనుదినం జయముందు. గొర్రె పిల్ల రక్తముచ్చే సాతానుని జయించితిమి. కబడి పడదాం. గొర్రె పిల్ల రక్తముచ్చే సాతానుని జయించితిమి. ఆత్మయందు వాక్యమందు అనుదినం జయముందు. తెగులోని చూడాలా కదులే అపాయము రానే రాదు ఏ రోగం ఈ శరీరానికి కదులే కదలు. అపాయము రానే రాదు. హల్లెలూయా. 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 ఎవరైనా రోగంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ రోగమా వెళ్ళిపో అని చెప్పాలి. మొదటిగా నీలో ఉన్న రోగాన్ని నిలగొట్టు, పక్కన ఉన్న రోగం తర్వాత నిలగొట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవునికి ఆలయమై ఉంటే, దేవుడు నీ యందుంటే, దేవుడిని నివాసముగా ఇస్తే, నీ హృదయంలో దేవుని చోటిస్తే ఏ రోగానికి తావుండదు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూయబడిన ప్రతి గర్భము తెరవబడుతుంది. ఆ తెగులు దూరమైపోతుంది. తెగుళ్ళు కొట్టివేయబడతాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ పురుగులన్నీ వెళ్ళిపోతాయి. ఆ పంటను తినివేసే పురుగుని నేను గద్దిస్తాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు దేవుడు అలాంటి ఆజ్ఞిస్తాడంటే 10వ వచనం చదవండి. నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీ 10వ భాగమును ప్రతిష్టాపనను మీరు నా మందిరము తీసుకొచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరించదును. హల్లెలూయా. ఎప్పుడు ఆయన దీవెనలు కుమ్మరిస్తాడంటే ఆయన వాగ్దానాలు విని నమ్మి ఆ వాగ్దాన ప్రకారం ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు మన పక్షా నుండి ఆయన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేవి కాండంలో కూడా మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో లేవి కాండంలో ఉంటుంది ఈ మాట. 25వ అధ్యాయంలో 18, 25వ వచనాల్లో ఉంటుంది ఈ మాట. లేవి కాండంలో 18వ అధ్యాయము 25వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది ఈ మాట. చదువుదామా? కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. అంటే ఆ కనాను దేశములో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశములో మీరు సమృద్ధిగా నివసించెదరు.
సురక్షితముగా ఉంటారు. ఏ తెగులు, ఏ రోగము, ఏ వ్యాధులు, ఏ భయము ఉండదు. దేవుడు వాగ్దానము సెలవిస్తా ఉంది. నా కట్టడలను అనుసరించి మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో అంటున్నాడు. చదువుదామా మాట. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడుచుకోవాలి. వినడం కాదు. కొంతమంది విని వదిలి పెడతారు. మనకు కాదులే బాబు. రోడ్డు అన్నమాట ఇక్కడ ఒక కుక్కన్న చూడు, అది అప్పుడు రా పడుకుంటుంది. చాచానంగా లేచింది. లేకుండా ఏం చేసింది, ఆ చెవులు ఇది ఇచ్చుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. అల్లంత దూరం పరిగెత్తింది. అది మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇడిపోయింది. అది దానికి ఏమవుతుంది, అది ఎందుకు పరిగెత్తుందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, దానికి అర్థం కాదు. ఇది చెవులు ఇది ఇచ్చుకుంటుంది. ఇప్పుడు ఏమంటాడంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం విని అనుసరించాలి. అప్పుడు అనుసరించినప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా మనం ప్రార్థన చేయటం కాదు. ప్రార్థన చేయటం పక్కన పెట్టు, తర్వాత సంగతి. ఆయన చెప్పింది విను. ప్రార్థన ఓకే. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు విని దాని ప్రకారము నడిచినప్పుడు అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుని స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. సురక్షితంగా మీరు తృప్తిగా తిని ఆ దానిలో నివసించెదరు. సమృద్ధిగా అనగా సమృద్ధి ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎంత తిన్నా కానీ వాళ్ళకి తృప్తి ఉండదండి. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎంత ఉన్నా అసంతృప్తి. తృప్తి లేని జీవితము, అసంతృప్తి. ఈ అసంతృప్తి ఎందుకంటే దేవుడికి మనం చేయాల్సింది చేయలేకపోవడం. దేవుని వాగ్దానాన్ని నమ్మి ఎప్పుడైతే మనం అనుసరిస్తామో ఈరోజు సమృద్ధి ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. కొంతమంది చేయకుండా ఏమంటారు, పట్టజాల దీవులతో నింపుతానన్నావు కదా, పట్టజాల దీవులతో నింపుతానన్నావు కదా, ఆకాశ వాకిలి నిప్పి పట్టజాల దీవులు. ఎప్పుడు ముందు పై వచ్చినాను చదవాలి, పైది చదవాలి, లాస్ట్ది కూడా చదవాలి. అది చదవకుండా ఒక లైన్ పట్టుకుంటాడు. ఒక లైన్ పట్టుకుంటే ఉపయోగం ఏందండి? ఒక లైన్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ చేతిలో పెట్టుకొని అయ్యా తలనొప్పితో బాధపడుతున్నాను, తలనొప్పితో బాధపడుతున్నాను, ఈ టాబ్లెట్ చూసుకుంటా ఉంటే తగ్గిద్దా? కాబట్టి ఏం చేయాలా? అది ఓపెన్ చేసి నీళ్ళు వస్తాయి, నీళ్ళు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మింగాలి. హల్లెలూయా. అప్పుడు నీకు తలనొప్పి తగ్గదు. ఏం లేకుండా పట్టజాల దీవెలు పట్టజాల ఇది పట్టుకుంటే ఉపయోగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడిచినడలా. చూడండి ఏమన్నాడు, కాబట్టి మీరు నా కట్టడలను విధులను గైకొని అనుసరించి నడుచుకున్న వారిని అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించరు. ఆ భూమి ఫలించును. 7వ ఏట మేము ఏమి తిందుమో, 7వ సంవత్సరము ఏమి తిందుమో, ఇదిగో మేము చల్లను పంటను కూర్చొను వల్లగానే అనుకుందరేమో. అయితే నేను 6వ ఏట నా దీవెని మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించేదను. హల్లెలూయా. హల్లెలూయా. 6వ ఏట 7 సంవత్సరాలు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఇన్ని నాళ్ళని ఆ పంటను ఆ పొలాన్ని విడిచిపెట్టేస్తారు. పశువులకని వాటికని విడిచిపెట్టారు. ఇంకా సేద్యం చేయరు. ఇక్కడ అంటున్నాడు 7వ ఏట ఏమి తిందుమో, ఇదిగో మేము చల్లను పంటను కూర్చొను వల్లగాదే అనుకుందరేమో. అయితే నేను 6వ సంవత్సరం నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపించదు. అది 3 ఏళ్ల పంటను మీకు కలుగు చేయను. 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినిదరు, కూర్చు వరకు పాత దానిని తినిదరు. కొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలి ఉంటుందంట. ఎంత గొప్ప అద్భుతం అండి. పాతది తింటున్నా కానీ కొత్తది వచ్చినా పాత ధాన్యము ఇంకా మిగిలే ఉంటుంది. ఇంకా సమృద్ధి ఇస్తాడు దేవుడు.
సమృద్ధి. 26వ అధ్యాయంలో లేవి ఖండంలో మనం చూస్తాం. 26వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా ఉంది ఆ వాగ్దానం. చూద్దాం. 26వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. 3వ వచనంలో మీరు నా కట్టడ అని నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును. తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలుగజేసేదను. దేవుని స్తోత్రం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. 10వ వచనంలో అంటున్నాడు, మీరు చాలా కాలము నిలువైన పాతగిలిన ధాన్యమును తిరిదురు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. దేవుని స్తోత్రం. కొత్తది వచ్చిన పాతది ఇంకా ఉంటుందండి. పాతది ధాన్యం చాలా మంది ఇళ్లలో మనం చూస్తాం. ధాన్యం ఇంకా పాతది ఉంటా ఉంటుంది. ఇప్పుడు కూడా 7 సంవత్సరాల కరువు వచ్చిన, 8 ఏళ్ళు 10 ఏళ్ళు కరువు వచ్చిన వాళ్ళ ధాన్యం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. మళ్ళీ కొత్త పంటలు వచ్చేంత వరకు కూడా ఇంకా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మీకు తగిన కాలంలో ఆ వర్షాన్ని నేను రప్పిస్తాను. తగిన కాలమందు కడవరి వర్షమును తొలకరి వర్షమును నేను అనుగ్రహిస్తాను. మీరు కడుపార తిని తృప్తి పొందినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకంటే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఆయన యొక్క దీవెనలు మన మీద వస్తాయి. ఆ పంటను తినివేసే పురుగును నేను గద్దిస్తాను. ఈ రోగానికి కొంతమంది చెప్తారు నెలకంట 10,000 ఖర్చు పెడతారు రోగానికి. మరి ఖర్చు పెట్టినందుకు కాదు, ఎంత బాధ, పోయే డబ్బులు పోతా నరకం అనిపిస్తూ ఉంటారు. వ్యాధి రోగాలు. మేము ప్రతి వారం కూడా గుంటూరులో ఆరాధన ఇక్కడ ప్రేయర్ జరుగుతాం. అక్కడ ఎంతో మంది సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంది సమస్యలు చెప్తున్నారు. ప్రార్థన చేస్తుంటే అయ్యా మాకు అలాంటి సమస్య, వ్యాధులు ఎక్కువ, రోగాలు వ్యాధుల గురించి చెప్తున్నారు. ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ యొక్క బాధ అనుభవించలేకపోతున్నాం. అయ్యా దీనికోసం ప్రార్థన చేయండి. అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి నాకు యోగ్యత లేదు. ఈ రోగాలకి వ్యాధులకి ఖర్చు పెట్టేస్తున్నా సంపాదన. నెలకింత చెప్పుకోవడానికేమో కనిపిస్తూ ఉంది, కానీ కంటికి రాబడి కనిపిస్తూ ఉంది, కానీ ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఈ వైద్యాలకే ఖర్చు పెట్టేస్తాను, మెడిసిన్ ఖర్చు పెట్టేస్తాను. ఏంటంటే ఆ తెగులు, ఆ వ్యాధులు భయంకరంగా పీడించబడతా ఉన్నారు. రోగాలు వ్యాధులు చేత ఈ రోజున ప్రభు అంటున్నాడు, మీ పంటను తినివేస్తున్న పురుగును నేను గద్దిస్తాను, మీరు కోల్పోయినటువంటి పంటను మరలా అనుగ్రహిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తాను. ఏవేలు ప్రవక్త ద్వారా, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయము. ఇక నుంచి నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. నిన్ను నడిపించేటువంటి దేవుడు ఎక్కడైతే ఆ దేశానికి నడిపిస్తున్నాడు, మిమ్మల్ని నడిపించబోయే దేశంలో సమృద్ధి ఉంటుంది. ఇక నుండి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం సెలవిస్తాను. హల్లెలూయా. హగ్గయి గ్రంథంలో మనం చూస్తే, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 18, 19వ వచనంలో, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పటి నుండి ఆ లెక్క వేరు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన జీవితం వేరు. ఆ చేదైన అనుభవాలు విడిచిపెట్టేసాయి. ఇక్కడ నుండి 18వ వచనంలో అంటున్నాడు, 2వ అధ్యాయము 18వ వచనంలో చదువుదామా? మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి 9వ నెల 24వ దినము నుండి యెహోవా మందిరం పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, దానిమ్మ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని ఇప్పుడు వరకు గతం జీవితము నువ్వు ఎలా అనుభవించావో అది నీకు తెలుసు. ఇది గుర్తుంది కదా, మీ జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు అన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. గతించిన జీవితాలు జ్ఞాపకం చేసుకోవద్దు. కోల్పోయిన దాని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. లేని వాటిలోనే ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, కలిగి ఉన్న దానిలో నుండే మరలా నేను
నేను హెచ్చించబోతున్నాను దేవుడు వాగ్దానం సెలవిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నీకు కోల్పోయావో కోల్పోయిన దానిలోనే మళ్ళా నేను ఇస్తాను. లేమిలో నుండే నేను ఆశీర్వదిస్తాను. దేవుడు వాగ్దానం సెలవిస్తాను. ఈరోజు దేవుడు వాగ్దానం చేసింది మనుషులు కాదండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకప్పుడు కొట్టలో ధాన్యం ఉన్నదా అంటే నీ ఇంటిలో సమృద్ధిగా లేవు కదా, అన్నీ కోల్పోయావు కదా, ఖాళీగా ఉంది కదా, చేతులు ఏ ఆధారం లేదు కదా, అన్నీ కోల్పోయావు కదా, ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇది మొదలుకొని అని దేవుడు వాగ్దానం సెలవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఆశతో నువ్వు వస్తున్నావో, ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నుంచి నువ్వు సంతోషించు, గంతులు వేసి దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని స్తుతించాలి. అందుకనే యోవేలు గ్రంథంలో మనం చదివాం కదా, వచనాలు చూద్దామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది మాట. 2వ అధ్యాయంలో ఇక నువ్వు ప్రభునందు నువ్వు ఆనందించాలి, నువ్వు స్తుతించాలి, సంతోషించు. 2వ అధ్యాయము 25వ వచనంలో మీరు కడుపారు తిని తృప్తి పొంది వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లుగా అన్నాడు. దేవుని స్తుతించాలి. ప్రభువా, ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, వస్త్రం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, మంచి ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, అన్నీ ఇచ్చినందుకు స్తోత్రం. సొంత ఇల్లు లేకపోతే నువ్వు ఉంటలేదా? ఇప్పుడు దాకా బ్రతకలేదా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఏం లేదేమి నీకు? ఎక్కడైతే నీకేమైంది? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఉన్న కాడ ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్న కాడ నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఆలోచించొద్దు. దేవుని బట్టి నువ్వు స్తుతించు, దేవుని బట్టి ఆనందించు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు కాయకపోయినను, సారడా పశువులు లేకపోయినను, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించదను అని అంటున్నాడు. హల్లెలూయా. చదువుదా 3వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాట అంటాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో నేను యెహోవా యందు ఆనందించదను, స్తుతించదను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా పర్వాలేదు, కాపు కాయకపోయినా, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, లేకపోయినను నేను యెహోవా యందు ఎవరి యందు ఆనందిస్తున్నాడట? దేవుని యందు ఆనందించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదండి. ప్రభా, ఏమిలో ఏదైనా చేయగలరు, అన్నీ సమృద్ధిగా ఇవ్వగలరు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, ఇక నుండి తొలకరి వర్షము కడవరి వర్షం, తొలకరి వర్షం కడవరి వర్షాన్ని మళ్ళా రప్పిస్తాను. మీరు దిగులు పడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండు, సంతోషించు, దేవుని స్తుతించు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీ యొక్క కష్టార్జితాన్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలని. సనకూడదు, కొనకూడదు, నాకు అది లేదు ఇది లేదని చెప్పుకోకూడదు ఎవరికి కూడా. హల్లెలూయా. ఏ మనుషులు కూడా చెప్పుకోవద్దు, దేవునితో చెప్పుకో. ఎవరిస్తారు నీకు? దేవుని ఇవ్వగలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుని వైపును చూడు, ఆయన ఇస్తాడు నీకు అంతే. హల్లెలూయా. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకో, ఆయన వైపు చూడు. ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోతున్నావో, కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగిస్తాను, మరలా వర్షాన్ని రప్పిస్తాను, తెగులును గద్దిస్తాను, నీ పంటను తినివేసిన పురుగును గద్దించి కోల్పోయిన దానిని తిరిగి మరలా నేను ఆజ్ఞాపిస్తాను. మరలా అనేటువంటి ఆ మాటను, మరలా అంటే కోల్పోయిన దాన్ని మరలా ఇస్తాను. అది ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, సమాధానం కావచ్చు, రక్షణ కావచ్చు. హల్లెలూయా. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి మరలా దేవుడు మరలా అదని పిలుస్తాడు. లేచి నిలబడదు. ఒక్క నిమిషం అందరం కూడా